మరి కాంగ్రెస్ మూవీ అని మీరు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అడాప్ట్ చేసుకోలేకపోయారు ఇప్పటికి కూడా మూవీని? దెర్ ఇస్ ఎ టైమింగ్ ఫర్ మెనీ థింగ్స్ కదా. సో నేను ఎలక్షన్స్ బేసిస్గా రిఫర్ చేసుకుంటూ పెట్టాను. లైక్ రజాకార్ ఎలా వచ్చాదో ఈ మూవీ కూడా అలానే కాంగ్రెస్ వాళ్ళు ఓన్ చేసుకుంటారని అనుకున్నాను. బట్ సెన్సిటివిటీని బట్టి దీన్ని కొంత హోల్డ్ చేసుకున్నారు. ఐ థింక్ దే విల్ టేక్ రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం. రైట్. అంటే నేను కూడా చూసిన మూవీలో చాలా ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి. అంశాలను కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీరు అంటున్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్రహిస్తే ఈ పార్టీకి ఓన్ చేసుకొని ఉండాల్సింది కదా. మరి బట్ అన్న వచ్చి చూశారు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చూశారు, మల్లు రవీణ అట్లా. దే లైక్డ్ ఎ లాట్. బట్ ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ డెసిషన్ కదా. రాహుల్ గాంధీ అండ్ అదర్ పీపుల్ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. నాట్ ఓన్లీ జస్ట్ స్టేట్, ఇది పాన్ ఇండియా మూవీ. దాదాపు 5 లాంగ్వేజెస్లో చేసి పెట్టాము మేము. సో దే ఆర్ లిటిల్ బిజీ ఆఫ్ దిస్ న్యాయయాత్ర, జోడయాత్ర ఇవన్నీ కలిపి ఉన్నాయి. అండ్ ఎలక్షన్స్, హిందుత్వ అనే ఒక ట్యాగ్ తోటి ఒక పార్టీ వస్తుంటే ఇదేమో డెవలప్మెంటు, బేరోజ్గారు, ఇలాంటితోటి ఎడ్యుకేషన్, దీంతో హెల్త్ ఎడ్యుకేషన్, వీటితోటి కాంగ్రెస్ పోతుంది. సో ఇవి రెండింటిని మనం మ్యాచ్ చేయాలి అని అంటే ఒక్కోసారి దీంట్లో కొంత హిందుత్వ వే ఆఫ్ టాకింగ్, థింకింగ్ అండ్ ది సీన్స్ ఉంటాయి. అదేమైనా కొంత సెన్సిటివ్గా వాళ్ళకు ఫేవర్గా ఉంటుందా లేదా తెలియదు కదా. అండ్ దే ఆర్ హ్యావింగ్ వెరీ లిటిల్ టైమ్ టు అండర్స్టాండ్ ఇట్. సో దే నీడ్ టు పుట్ లిటిల్ మోర్ ఎఫర్ట్ టు వాచ్ ఇట్, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్. అండ్ ఓన్లీ స్టేట్ పాలిటిక్సే కాకుండా అది సెంట్రల్ పాలిటిక్స్లో కూడా ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే మూవీ. రైట్. అది కీరవాణి గారే అన్నారు, 83 సంవత్సరాల ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఆల్ ఇండియాలో ఇలాంటి మూవీ ఎప్పుడు రాలే మురళి. అంత అద్భుతమైన మూవీ. దీనికి నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఉండటం అనేది నాకు ఒక వరం లాంటి. సో హీ ఫెల్ట్ దాట్ థింగ్ అండ్ హీ హస్ డన్. అంత మంచి మూవీ అని మీరు ఎందుకు ఇన్ని రోజులు హోల్లో పెడతా ఉన్నారని? హోల్లో ఇంకా నా వరకు నేను మూవీ కంప్లీటెడ్, ఇట్స్ లాంగ్ బ్యాక్ కంప్లీటెడ్. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవాల్సినటువంటి మూవీ. కాంగ్రెస్ పార్టీ అండ్ దెర్ ఈస్ ఎ మూవ్ టు మేక్ ఇట్ ఇన్ ది మార్కెట్. సో దెర్ ఆర్ సమ్ అంబియన్స్ షుడ్ బి దేర్. ఇప్పుడు ఈ ఎలక్షన్స్తో దాదాపు 1 year నుంచి ఈ ఎలక్షన్ కూడా లాస్ట్ డిసెంబర్, నవంబర్ నుంచి. సో ఆల్మోస్ట్ 6 months పైన, 8 months పైన ఉంటుంది కదా. సో ఈ టైంలోనే బిఫోర్ తీసుకోవాల్సిన డెసిషన్ అప్పటి వరకు కొద్దిగా కంప్లీట్ కాలే. గద్దరన్ ఉన్నప్పుడు అయిపోవాల్సింది, కొంత గద్దరన్ సజెషన్ చేసి మళ్ళీ రీషూట్ పోవాల్సి వచ్చిండే. నేను గద్దరన్ చనిపోవటం, దానివల్ల ఇంకా పరిణామాలు. రైట్. ఓకే. ఇప్పుడు మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆ మూవీకి గద్దరన్న ఒరిజినల్ స్టోరీ రైటర్. ఓకే. మొత్తం స్టోరీ క్రెడెన్షియల్స్ మొత్తం గద్దరన్న. రైట్. ఇప్పుడు మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటారు సెంట్రల్లో? ఈవీఎం వాడకపోతే 200% కాంగ్రెస్ వస్తుంది. ఈవీఎం దేర్ ఆర్ మెనీ మెథడ్స్ ఆర్ దేర్. ఈవీఎంఏ కదా అందరూ ఓటేసింది కూడా. ఈవీఎం ట్యాంపరింగ్ కాకపోతే, ఓకే, ఈవీఎం ట్యాంపరింగ్ అండ్ ఈవీఎం కంట్రోల్, ఈవీఎం మ్యానిపులేషన్ కాకపోతే నో డౌట్ ఆ క్వశ్చన్ నాట్ క్వాలిఫైడ్ క్వశ్చన్, కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్. సో ఈవీఎం ని ఇన్ఫ్లుయెన్స్, ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే ఈవీఎం ట్యాంపరింగ్ అయినట్ట. అంతే కదా. అంటే కాంగ్రెస్ కే ఓట్లు వేసారు పబ్లిక్ అంతా. పీపుల్ ఆర్ వాంటింగ్ టు హ్యావ్ చేంజ్. ఇది మీరు అనుకుంటున్నారా, పబ్లిక్ అనుకుంటున్నా? పబ్లిక్, నేను కూడా అనుకుంటున్నా. ఇది పబ్లిక్ నేను వాళ్ళకి సర్టిఫై చేయలేను, బట్ ఇట్ ఈస్ మై ఒపీనియన్. ఇప్పుడు మొన్న ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో చూసుకుంటే ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా 10 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలన బాగుండేనా, ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగుందా? వాళ్ళంతా పెద్ద మెస్ చేసిపోయారు ఇక్కడ. అవి సర్ది చేయడానికి తలపాన్ తొక్కొస్తుంది. యాక్చువల్గా బిగ్గెస్ట్ ది కరప్షన్ ఇన్ ఇండియా. మన స్వతంత్రం రాకముందుకు వచ్చినాక తర్వాత బిగ్గెస్ట్ ఏదైనా కరప్షన్ జరిగింది అంటే ధరణి రూపంలో కొన్ని లక్షల కోట్ల ఆస్తులు కానీ కరప్షన్ జరిగింది.